మానవులకి అల్లా ఈ విధంగా ఆజ్ఞాపించాడు, అనిష్కుర్లి వలివాలిదై. మీరు సృష్టికర్త అయిన అల్లా తరువాత ఎవరికైనా సరే కృతజ్ఞులై ఉండాలి అంటే, కృతజ్ఞత చూపాలి అంటే అది మీ తల్లిదండ్రులు. తల్లిదండ్రులదే మొట్టమొదటి స్థానం సృష్టికర్త అయిన అల్లా తర్వాత. కాబట్టి ఎల్లప్పుడూ మనము తల్లిదండ్రులకి కృతజ్ఞులై ఉండాలి. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దగ్గరికి ఒక సహాబీ వచ్చి అడుగుతున్నారు. బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. వఅన్ ఇబ్ని మస్ఊద్ రజియల్లాహు అన్ కాల్ సఅల్తు రసూలల్లాహ్ అయ్యుల్ ఆమాలి అఫ్జల్. ఇబ్నే మసూద్ రజియల్లాహు వారు వచ్చి ఈ విధంగా అడుగుతున్నారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, అన్నింటిలో కల్లా ఉత్తమమైనటువంటి పని ఏమిటి అని అడుగుతున్నారు. కాల్ ఈ విధంగా తెలియజేశారు, అస్సలాతు అలా వక్తిహా, అంటే నమాజ్ని దాని సమయంలో ఆచరించండి. మొట్టమొదటి విషయం, నమాజ్ ఏదైతే ఉంటుందో ఆ నమాజ్ టైంలో మనము ఆ నమాజ్ చేసేయాలి. ఫజర్ నమాజ్ టైంలో ఫజర్ నమాజ్ చేయాలి. అలాగే జోహర్, అసర్ టైం, మగ్రిబ్ టైం ఏ సమయం అయితే ఉందో ఆ సమయంలో మనం నమాజ్ని ఆచరించాలి అని అడిగారు. ఆ తర్వాత ఏంటి ప్రవక్త అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, బిర్రుల్ వాలిదైన్, నీవు నీ తల్లిదండ్రులతో ఉత్తమంగా వ్యవహరించు. సుబ్హానల్లాహ్. అల్లా యొక్క హక్కులు తీర్చిన వెంటనే మన మీద ఎవరి హక్కులు ఉంటాయి అంటే మన తల్లిదండ్రుల యొక్క హక్కులు ఉంటాయి. సుబ్హానల్లాహ్. ఆ తర్వాత అడిగారు, ఫీ జిహాదిన్ సబీలిల్లాహ్, మీరు జిహాద్కి వెళ్ళండి అని తెలియజేశారు. మూడు విషయాలు తెలియజేశారు. మొట్టమొదటిది నమాజ్ టైంకి నమాజ్ ఆచరించాలి. రెండు, తల్లిదండ్రుల యొక్క హక్కుల్ని నెరవేర్చాలి. మూడు, జిహాద్కి వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటి? మనము జిహాద్కి వెళ్ళడం కంటే కూడా ఉత్తమమైన పని ఏమిటి? తల్లిదండ్రుల యొక్క హక్కుల్ని నెరవేర్చాలి. సుబ్హానల్లాహ్. మరొక హదీస్లో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక సహాబీ వచ్చి అడుగుతున్నారు, ప్రవక్త నేను జిహాద్కి వెళ్ళాలి అనుకుంటున్నాను, యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటున్నాను అనగానే వెంటనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సరే వెళ్ళు అన్నారు. ఆ వ్యక్తి వెళ్తూ ఉన్నాడు, ఆపారు. నీకు కన్న తల్లి ఉన్నారా అని అడిగారు. ఉన్నారు ప్రవక్త. జిహాద్కి వెళ్ళడం కంటే ఉత్తమం ఏంటి? నీవు వెళ్ళి నీ యొక్క కన్న తల్లికి సేవ చేసుకో. సుబ్హానల్లాహ్. అంటే జిహాద్కి వెళ్ళడం కంటే కూడా ఉత్తమమైన పని మనము మన తల్లిదండ్రులకి సేవ చేయాలి. ఒక్కసారి ఇక్కడ ఒక్క నిమిషం ఆగి మనం పరిశీలన చేద్దాము. ఎంతమంది తమ కన్న తల్లిదండ్రులకి విలువ ఇస్తున్నారు? గుండెల మీద చేయి వేసుకొని మీ పరిశీలన మీరు చేసుకోండి. మనము పెళ్ళైన కొత్తలో భార్య మీద మోజుతో, లేకపోతే ధనం ఎక్కువ ఉన్నటువంటి మన అత్తమామలు దొరికితే వాళ్ళ మీద మమకారంతోనో గౌరవంతోనో మన తల్లిదండ్రుల్ని మనం దూరం చేసేసుకుంటుంటాం. ప్రజలారా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనకు భార్య పోతే మళ్ళీ మరొక భార్య వచ్చే అవకాశం ఉంది. మనకు సంతానం పోతే మళ్ళీ సంతానం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మన కన్న తల్లిదండ్రులు పోతే ఈ పూర్తి ప్రపంచంలో కన్న తల్లిదండ్రులు మళ్ళీ రాలేరు. మనం కన్న తల్లిదండ్రులకి అంత విలువ ఇవ్వాలి. అంత విలువ ఇస్తున్నామా? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు తెలియజేసినట్లు కానీ, సృష్టికర్త అయిన అల్లా ఖురాన్లో చెబుతున్నట్లు కానీ మనం వారికి విలువ ఇస్తున్నామా? ఎవరికి వారు పరిశీలన చేసుకోండి.